నమస్కారం. ఈరోజు 20వ తేదీ స్థిరవారము ఏ రకంగా ఉండబోతోంది, ఈరోజు పంచాంగము మరియు రాశిఫలాల గురించి చెప్పడం జరుగుతుంది. ఈరోజు స్థిరవారం అవటం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని విష్ణుమూర్తి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతుంది. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రతే సహస్రకోటి యుగధారిణే నమః. ఈ రోజున స్థిరవారము, దివి 20వ తేదీ, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, తిథి చతుర్దశి తిథి. సాయంత్రం 5:22 వరకు ఉన్నది. పూర్వాషాఢ నక్షత్రము రాత్రి 2 గంటల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉన్నది. అమృత గడియలు రాత్రి 9:45 నుంచి 11:20 వరకు అమృత గడియలు ఉన్నాయి. ఈరోజు వర్జము మధ్యాహ్నము 12:10 నుంచి 1:46 వరకు వర్జం ఉన్నది. అలాగే దుర్ముహూర్తము ఉదయం 7:40 వరకు దుర్ముహూర్తం ఉన్నది. తెల్లవారుజామున సూర్యోదయం దగ్గర నుంచి కూడా ప్రతి స్థిరవారము కూడా 2 దుర్ముహూర్తాలు కలిసి వస్తాయి. 1:40 పాటు ఉంటుంది. 7:40 వరకు ఇక దుర్ముహూర్తం అనేది ఉంటుందన్నమాట. ఈరోజు సూర్యోదయము 5:40 సూర్యాస్తమయము 6:38 జరుగుతుంది. ఈ రోజున రాహుకాలము ఉదయం 9 గంటల దగ్గర నుంచి 10:30 వరకు, యమగండము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు యమగండ కాలం అని జరుగుతుంది. గుళిక కాలము ఉదయం 6 గంటల దగ్గర నుంచి 7:30 వరకు గుళిక కాలం జరుగుతుంది. ఈరోజు విశేషంగా స్థిరవారం అవటం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం వినడము, వెంకటేశ్వర స్తుతి పారాయణ చేయటము, సుప్రభాతం వినడము, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటము, వెంకటేశ్వర దీపారాధన పూజ చేసుకోవటము, పానకం నివేదన పెట్టడం ద్వారా ఆ విష్ణు అనుగ్రహం అనేది అందరికీ వస్తుందన్నమాట. మరి ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది? ముందుగా మేషరాశి. మేషరాశికి శని వారాధిపతి అవ్వడం వల్ల ఈరోజు కుజుడు మేషరాశి అధిపతి కాబట్టి శని కుజులకు వైరం ఉంది కాబట్టి కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి. ఈరోజు భాగ్యంలో గురు కుజులు ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశం. తృతీయంలో రవి, చతుర్థంలో అర్ధాష్టమంలో బుధ శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే షష్టమంలో కేతు సంచారము, అలాగే నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఏకాదశంలో శని సంచారము, వ్యయంలో రాహు సంచారం జరుగుతోంది ఈ రాశి వారికి. వీళ్ళు విశేషముగా ఏకాదశంలో శని భగవాన్ ఉన్నప్పటికీ కూడా వారాధిపతి శని అవ్వడం వల్ల కొంచెం అనుకూలతలు వస్తాయి. అయితే ఒక 40% వరకు వీళ్ళకి అనుకూలతలు ఉన్నాయి, 60% ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు విశేషముగా వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెంకటేశ్వర దీపారాధన చేయటము, గోవిందనామాలను స్తుతించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. జన్మంలో కుజుడు ప్రతికూలత వస్తుంది. జన్మగురుడు కూడా కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. ద్వితీయంలో రవి సంచారం అనుకూలంగా ఉంటుంది. పంచమంలో కుజ సంచారం, అష్టమ చంద్రుడి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏకాదశంలో రాహు, దశమంలో శని సంచారం జరుగుతుంది. జన్మ గురువు కుజుల వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ రోజున లక్ష్మీ నృసింహ కవచం పారాయణ చేయటము,
లక్ష్మీ నరసింహస్వామి వారి పూజ చేయటము, పానకం నివేదన పెట్టి 11 మందికి పానకం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు. తదుపరి మిథున రాశి. ఈ రోజున జన్మంలో రవి సంచారము, ద్వితీయంలో బుధ శుక్ర సంచారం, అంటే భాగ్యంలో ఈరోజు రాశ్యాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నాడు అనుకూలంగా. అర్ధాష్టమ కేతు ప్రతికూలంగా ఉన్నాడు. అలాగే సప్తమ చంద్రుడు, అలాగే నవమంలో శని, ఏకాదశంలో రాహు సంచారం జరుగుతుంది. నవమ దశమంలో రాహు సంచారము, ద్వాదశంలో గురు కుజ సంచారం జరుగుతుంది మిథున రాశి వారికి. ద్వాదశంలో వ్యయ స్థానంలో బుధ కుజులు ఉన్నారు. జన్మ రవి వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గురు రాఘవేంద్ర స్తోత్ర పారాయణ చేయటము, అలాగే ఈ రోజున రామ రక్షా కవచ పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. జన్మంలో బుధ శుక్ర సంచారము, తృతీయంలో కేతు సంచారము ఈ రాశికి. అలాగే అష్టమంలో శని సంచారము, నవమంలో రాహు సంచారం, ఏకాదశంలో గురుకుజ సంచారం అనుకూలంగా ఉంది. ఏయంలో రవి సంచారం జరుగుతుంది. వీళ్ళు ఈ రోజున విశేషముగా సుదర్శన కవచం పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున విశేషముగా విష్ణుమూర్తికి తులసితో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశికి ద్వితీయంలో భాగ్యంలో కేతు సంచారము, అష్టమ రాహు సంచారం జరుగుతుంది. దశమంలో గురు శుక్ర సంచారం, ఏకాదశంలో రవి సంచారం అనుకూలంగా ఉన్నాడు. ద్వాదశంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది. ఈ యొక్క అష్టమ రాహు బుధ శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఈ రోజున బాలా స్తుతి పారాయణ చేయటము, అమ్మవారి కుంకుమార్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. జన్మంలో కేతు సంచారము, సప్తమ రాహు సంచారం, షష్టమ శని సంచారము, పంచమ చంద్ర సంచారం జరుగుతుంది. అలాగే అష్టమంలో నవమంలో గురు కుజ సంచారము, దశమంలో రవి సంచారము, ఏకాదశంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది. జన్మ కేతు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషంగా ఈ రోజున గణపతికి గరికతో అర్చన చేయటము, గణపతి స్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశికి అష్టమ గురు కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. శని రాహులు పంచమ షష్టమందు అనుకూలంగా ఉన్నారు. నవమంలో రవి అనుకూలంగా ఉన్నాడు. దశమంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. వ్యయంలో కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. గురు కుజ కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ రోజున శనివారం అవటం వల్ల కృష్ణాష్టకాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దత్తాత్రేయ స్వామికి తులసిమాల సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని, అష్టమ రవి సంచారం జరుగుతుంది. అలాగే పంచమంలో రాహు, సప్తమంలో గురు కుజులు, నవమంలో బుధ శుక్రుడు, ఏకాదశంలో కేతు సంచారం జరుగుతుంది.
ఈ యొక్క గురు కుజులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి, రవి శనులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి విశేషంగా ఈ రోజున దశభుజ గణపతి స్తోత్ర పారాయణ చేయటము, గణపతి అనుగ్రహంతో అధర్వణ శీర్ష ఉపనిషత్తు వినటం ద్వారా, అలాగే శని రక్షా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశికి అర్ధాష్టమ రాహువు, అష్టమంలో బుధ శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంది. అందువల్ల వీళ్ళు అమ్మవారి లలితా సహస్రనామంలో విశేషమైనటువంటి బాలా లీలా వినోదిని అనేటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేయటము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన జరిపించడము, ఎర్రని పుష్పాలతో అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశికి భాగ్యంలో శని, తృతీయంలో రాహువు, పంచమంలో గురుగుజులు, షష్టమంలో రవి, సప్తమంలో బుధ శుక్రులు, నవమంలో కేతు సంచారం. మకర రాశికి చాలా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ బడబాణల స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటము, నిమ్మమాల సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. జన్మశని, భాగ్యంలో రాహు సంచారము, అర్ధాష్టమ గురుగుజులు, అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. పంచమంలో రవి అనుకూలంగా ఉన్నాడు, షష్టమంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఈ యొక్క జన్మశని వల్ల, ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల వీళ్ళు కొంచెం అర్ధాష్టమ గురుగుజుల వల్ల కూడా వ్యాపారం కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రోజున వీళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి శ్లోకాన్ని 19 సార్లు జపం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి అధిపతి గురుడు, తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. జన్మ రాహు వల్ల ఇబ్బందులు వస్తాయి. అర్ధాష్టమ రవి, పంచమంలో బుధ శుక్ర సంచారం జరుగుతోంది, సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది, జయంలో శని సంచారం జరుగుతోంది. వీళ్ళు విశేషంగా ఆదిత్య కవచం పారాయణ చేయటము, అలాగే అమ్మవారి లక్ష్మీ సహస్రనామాలతో కుంకుమార్చన చేయటము, లక్ష్మీ అష్టకం వినటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి ఈ రోజున రాశిఫలాలు మరియు పంచాంగ శ్రవణము. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబరు రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే సమస్య మీది, పరిష్కారం నాది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఎలాంటి సందేహాలున్నా నా నెంబర్కి కాల్ చేయండి. జాతక సమస్యలు, పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కొన్ని, దానివల్ల కూడా అనుకూలత అనేది ఉండదు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి దానికైనా సరే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అనుకూలంగా చేసే బాధ్యత నాది. చూశారు కదండి ఈరోజు పంచాంగ శ్రవణ. నా పేరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.